రామాయణం ప్రారంభం చేస్తూ వాల్మీకి మహర్షి ఇలా అంటారు. పూర్వకాలంలో కోసల దేశాన్ని గొప్ప రాజ్యం ఉండేది. ఆ దేశ రాజధాని అయిన అయోధ్యని మానవ తన సంకల్ప బలంతో నిర్మించాడు. ఆ నగరం 12 యజనములు పొడవు, 3 యజనములు వెడల్పు ఉండేది. యజనము అంటే 9 మైళ్ళు. ఆ నగరంలో మధ్యలో రాజు ప్రసాదంలో దశరథ మహారాజు నివాసం ఉండేవారు. ఆ నగరంలో రహదారులని విశాలంగా ఎప్పుడూ సుగంధ ధూపలతో ఉండేవి. ధాన్యం, చెరుకు లాంటి పంటల్ని బాగా పండేవి ఆ రాజ్యంలో. ఏ ఇంట్లోనూ కూడా అనవసరంగా ఉన్న నేల లేదు. అయోధ్య నగరంలో అందరూ చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. అందరూ ధర్మం తెలిసిన వాళ్ళే. ఎవడికి ఉన్న దానితో వాడు తృప్తిగా ఉండేవాళ్ళు. అందరూ దానం చేసేవాళ్ళు, సత్యమే పలికేవాళ్ళు. అందరూ ఐశ్వర్యవంతులే. ఆవులు, గుర్రాలు, ఏనుగులతో ఆ నగరం శోభిలిదే. చెవులకి కుండలములు లేనివాడు, కిరీటం లేనివాడు, మెడల పూలహారం లేనివాడు, హస్తములకు ఆభరణములు లేనివాడు, దొంగతనం చేసేవాడు, నాస్తికుడైన వాడు అయోధ్య నగరంలో లేడు.